ఈరోజు ఒక్కసారి చూస్తే పాపం ఆ లబ్ధి అక్కడ ఉన్నటువంటి రైతులు కలగలేదు. ఎందుకంటే వాళ్ళు భూములన్నీ కొనేసుకున్నారు. చౌకగా కారు చౌక కొన్ని అయితే పాపం కొట్టేశారు, కొన్ని కొనేశారు, కొన్ని లాగేసుకున్నారు, కొన్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి పీకేసుకున్నారు, రకరకాలైనటువంటివి చేసినారు. ఆ లబ్ధి రైతులకు జరగలేదు. కానీ పాపం అక్కడ తరతరాలుగా కనిపెట్టుకున్న ఆ భూమిని నమ్ముకున్నటువంటి వ్యక్తులకి ఈరోజు మాత్రం ఆ లబ్ధిని తెలుగుదేశం పార్టీ 2014-19లో ఎవరైతే ఆ రోజు పాలకులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం వాళ్ళు ఎవరికైతే కట్టబెట్టాలో, ఎవరికైతే అధికారం అప్పచెప్పాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా అవన్నీ అప్పచెప్పి దాదాపుగా ఈరోజు 100 రెట్లు పైన ఆ భూములు పెరిగి వాళ్ళు కుబేరులుగా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అది ఆ అవినీతి వ్యవహారం ఏదైతే ఉందో అది అంచెలంచెలుగా ఈరోజు మరలా అమరావతి నిర్మాణం పేరుతో కాంట్రాక్టుల దగ్గరకు వచ్చింది. ఈ కాంట్రాక్టుల దగ్గరికి వస్తే గతంలో ఏదైతే పొరపాట్లు జరిగాయో 2014-19లో ఒక వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి ఏదైతే కార్యకలాపాలు ఊపందుకున్నాయో వాటి మరలా పురుడు పోసుకున్నాయి, వాటికి మరలా ఊపురు లూపుతున్నారు. అవి మరలా తీసుకొచ్చారు. తమకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఏజెన్సీలన్నీ తీసుకురావడం, వాటిని సిండికేట్ చేయడం, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి పనులు అప్పచెప్పడం, వాళ్ళకి పనులు ఇవ్వడం, వాళ్ళకింత దాని ద్వారా వచ్చేటువంటి దాంట్లో మాకింత అనేటువంటి దాని ప్రకారం జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా ఈరోజు పారదర్శకంగా జరిగేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు చెప్తున్నాం? చంద్రబాబు గారి హయాంలో పట్టిసీమ టెండర్ జరిగాయి. పట్టిసీమ టెండర్లో దాదాపుగా ఆ రోజు 258 కోట్ల రూపాయలు లూటీ చేయడం జరిగింది. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, పదే ప్రస్తావించాం. అదేవిధంగా మేము మాట్లాడమే కాదు, 2017-18లో కాగు కూడా దీన్ని కడిగేస్తూ ఈ జరిగినటువంటి అవినీతిని మొత్తం వివటంకిస్తూ ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వైకుంఠపురం బ్యారేజ్ పనులు 400 కోట్లు పెంచి దాదాపుగా 13.19% అధిక ధరలకి నిబంధనలకు విరుద్ధంగా ఆ కాంట్రాక్ట్ దారాదత్తం చేసి దాని ద్వారా లబ్ధి పొందడం జరిగింది. అదేవిధంగా పోలవరం హెడ్ వర్క్స్కి సంబంధించి జల విద్యుత్ కేంద్రం పనులుంటే వాటిని నవోగా కంపెనీకి 4.8% అధిక రేటుకి ఇచ్చి 3,216 కోట్ల రూపాయలు ఆ రోజు వాళ్ళకి అప్పగించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న గత ప్రభుత్వంలో 2014-2019 మధ్య. అందుకని ఇప్పుడు మరలా అదే రీతిలో ఏదైతే గతంలో కాంట్రాక్టర్లను అడ్డుపెట్టి ఖజానాను దోచారో అదేవిధంగా మరొకసారి కాంట్రాక్టర్లను అడ్డుపెట్టి ఖజానా దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు. దానివల్లనే ఈ రివర్స్ టెండరింగ్ కానీ జ్యుడిషియల్ ప్రివ్యూ పద్ధతులన్నిటికీ మంగళం పాడారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సిస్టమ్ ఉన్నది, జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది. జ్యుడిషియల్ సిస్టమ్ ఏంటి? ఒక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ కాంట్రాక్టులన్నింటినీ పరిశీలించేవాడు. ఏదైనా తప్పులుంటే ఆ కాంట్రాక్ట్ వెనక్కి పంపించేవాడు. ఆ కాంట్రాక్ట్ అప్లోడ్ అయ్యేది కాదు. అది ఎవరు కాంట్రాక్ట్ అసలు అప్లోడ్ కూడా అయ్యేది కదా. కాంట్రాక్ట్లో ఏదైనా తప్పులుంటే ఆ తప్పులో వెనక్కి పంపిస్తే అంటే ఏదైనా న్యాయపరమైనటువంటి అంశాలు కానీ భవిష్యత్తులో ఏదన్నా ఇబ్బందులు కానీ లేదా వాటికి సంబంధించి ఎవరికన్నా ఆయోచితమైనటువంటి లబ్ధి చేకూర్చేటువంటి విషయాలు ఉంటే వాటిని అన్నింటిని కూడా పరిగణలోకి తీసుకుని దీనివల్ల ఇది నష్టం జరుగుతుంది, దీనివల్ల ఇదిగో ప్రజాధనం వృధా అవుతుంది అని చెప్పి వాటిని వెనక్కి పంపించేటువంటి పద్ధతి ఉండేది. వాటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి మరలా పంపిస్తే ఆ తప్పులన్నీ సరిదిద్దుకున్న తర్వాత ఈ కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి పద్ధతిలో ఎవరికీ నష్టం జరగటం లేదు, ప్రజాధనం దుర్వినియోగం కాదని ధృవీకరించుకున్న తర్వాతనే ఆ న్యాయమూర్తిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఆ జ్యుడిషియరీ సిస్టమ్ ప్రివ్యూకి ఉన్నటువంటి వ్యక్తి దానికి ఇస్తేనే అప్పుడే దానిని కాంట్రాక్ట్లో అప్లోడ్ చేసేటువంటి పరిస్థితి ఉండేది టెండర్ అని. దాన్ని రద్దు చేసేశారు. అదేవిధంగా ఇప్పుడు చూస్తే టెండర్లకు సంబంధించినటువంటి దాంట్లో ఆ రోజు పారదర్శకత ఉండేది, ఈరోజు ఆ పారదర్శకత లేదు. కారణం ఏమిటి అంటే ఈరోజు ఆ పారదర్శకత అనేటువంటిది ఉంటే వీళ్ళు సిండికేట్ కావడానికి రింగ్ కావడానికి అవకాశం ఉండదు కాబట్టి దాన్ని పక్కన పెట్టారు. ఆ రోజు 100 కోట్లు దాటినటువంటి ప్రతి పని ఏదైనా కానీ 100 కోట్లు దాటింది అంటే అది ఖచ్చితంగా జ్యుడిషియల్ ప్రివ్యూకి వెళ్లాల్సిందే. దాని ప్రకారం L1 ఎవరనేటువంటి నిర్ధారించేటువంటి వాళ్ళు ఆ రోజు ఒకసారి చూస్తే జ్యుడిషియల్ ప్రివ్యూ అయిపోయేది, కరెక్ట్గా ఉంది టెండర్ అయిన తర్వాత టెండర్ అప్లోడ్ చేసేవాళ్ళు. టెండర్ దాఖలు చేసినటువంటి వాడు L1 వేసినా కూడా దానికన్నా ఎవడన్నా నేను తక్కువకు వస్తానంటే రివర్స్ టెండరింగ్ సిస్టంలో దాన్ని తగ్గించి వేసుకునేటువంటి అవకాశం ఉండేది. ఎవరు అంతిమంగా మేము తక్కువకు చేస్తాము అని అంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, లేదు ఎవరో రాకపోతే L1గా ఎవరు కోట్ చేశారో వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళు. కాబట్టి ఇది పారదర్శకంగా ఆన్లైన్ సిస్టమే, ఎవరు పోవడమో కూర్చోవడమో లేకుండా ఆన్లైన్ రివర్స్ టెండరింగ్ స్టార్ట్ అయ్యేది. రివర్స్ టెండరింగ్ ప్రకారం తగ్గించుకునేవాళ్ళు. ఈరోజు ఆ రివర్స్ టెండరింగ్ విధానం కానీ జ్యుడిషియల్ ప్రివ్యూ కానీ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఇది ఎన్నో రకాలైనటువంటి ప్రశంసలు అందుకున్నది. తక్కువ ఖర్చుతోనే ఆ పని చేయడానికి ఈరోజు ఎవరన్నా ముందుకు వస్తే వాళ్ళని L1గా భావించి ఆ పని ఇచ్చేటువంటి అవకాశం, పోటీతత్వం, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉండడానికి గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దానివల్లనే ఈరోజు రివర్స్ టెండరింగ్ విధానం తీసుకొచ్చిన తర్వాత ఒకసారి పరిశీలిస్తే పోలవరం సంబంధించినటువంటి పనుల్లోనే దాదాపుగా 800 కోట్ల రూపాయల ఆదాయం.
ఒక్క పోలవరం ప్రాజెక్టు మీదనే రివర్స్ టెండరింగ్ ద్వారా 800 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి పనుల్లో 800 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ఒక్కసారిగా చూస్తే ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో దాదాపుగా 700-500 కోట్ల ప్రజాధనం టెండర్ కన్నా తక్కువ రేటుతో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనాన్ని ఈరోజు మనం దుర్వినియోగం కాకుండా ప్రజాధనాన్ని ఈరోజు రక్షించగలిగాం. కాబట్టి ఈరోజు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఆ జ్యుడిషియల్ ప్రివ్యూ గురించి దాని గురించి గతంలో ఏ విధంగా అయితే దుష్ప్రచారం చేశాడో దాని మీద రకరకాలైనటువంటి కామెంట్లు చేశాడో దానికి ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం ఇది సరికాదు అనుకుంటూ వచ్చి ఈరోజు ఆయన వచ్చిన వెంటనే దాన్ని రద్దు చేశాడు. ఈరోజు ఒకసారి ఆలోచన చేయాల్సింది జ్యుడిషియల్ ప్రివ్యూకి సంబంధించి కానీ అదేవిధంగా ఈ రివర్స్ టెండరింగ్కి సంబంధించి కానీ ఎవరో సర్టిఫికేట్లు అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు మరొకరు చెప్పలేదు. సాక్షాత్తు నీతి ఆయోగే జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి 2 పనులు జ్యుడిషియల్ ప్రివ్యూ కానీ రివర్స్ టెండరింగ్ కానీ ఇది బ్రహ్మాండమైనటువంటిది అని చెప్పి ప్రశంసలు కురిపించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఒక్కసారి చూస్తే చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ అంతా కాంట్రాక్ట్ కావాలి, రింగ్ కావాలి, అధిక ధరలకు కట్టబెట్టాలి, దానివల్ల ఆయోజిత లబ్ధి కాంట్రాక్టులు పొందాలి, దాంట్లో నుంచి కొంత 4 రకాలైనటువంటి ఆలోచన. లేకపోతే ఎక్కడన్నా చరిత్రలో 1 కిలోమీటర్ రోడ్డుకి ఎన్నడైనా 53 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర ఏ రోజైనా ఉందా? ఆశ్చర్యం ఇది. 1 కిలోమీటర్ రోడ్డుకి 53 కోట్ల రూపాయలు. ఏనుగా ఏమన్నా బంగారంతో వేస్తారేమో అనేటువంటి అనుమానం ఉంది. ఏమన్నా తారుతో వేసే రోడ్లు, సిమెంట్ రోడ్తో వేసే వాళ్ళని చూసాం. ఏదైనా బంగారు మిక్స్ చేసి వేస్తారో లేకపోతే 53 కోట్ల రూపాయలు అత్యంత ఖరీదైనటువంటి రోడ్డు ఇది. దాని మీద అసలు తుడుచుకుంటూ పోవాలేమో, నడవడానికి కూడా ఇబ్బంది. 53 కోట్ల రూపాయలు పెట్టి 1 కిలోమీటర్ రోడ్డు వేస్తే. కాబట్టి 1 కిలోమీటర్ రోడ్డు మననే చూసాం దాదాపుగా 10,696 కోట్ల 79 లక్షల రూపాయలు, అంటే దాదాపుగా 10,696.80 కోట్ల రూపాయలకు సంబంధించి 37 ప్యాకేజీల కింద రాజధాని ముంపు నివారణ రహదారుల నిర్మాణం కోసం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో లిమిటెడ్ ADCL అది టెండర్ పిలవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి టెండర్లో సిండికేట్ భాగవతం బట్టబయలేదు. మరలా 16,463.83 కోట్ల వ్యయంతో మరో 22 ప్యాకేజీలు భూసేకరణ కింద ఏదైతే తీసుకున్నారో 34,000 ఎకరాలు దానికి సంబంధించినటువంటి ఆ ప్లాట్లు ఇచ్చినటువంటి వాళ్ళ లేఅవుట్ల అభివృద్ధి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వాళ్ళకి సంబంధించినటువంటి వసతి గృహాలు, మంత్రులు, జడ్జిలు, IAS అధికారులకు అవసరమైనటువంటి బంగ్లాలు, వీటన్నిటి కోసం CRDA రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ఒక టెండర్ని పిలిచింది. అది Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.